ఒక సిస్టర్ అయితే హలీం ట్రై చేయండి అక్క అని కామెంట్ చేశారు. మా డాడీకి అయితే చాలా బాగా నచ్చింది. మరి ప్రాసెసింగ్ చూసేద్దామా. ఒక గిన్నెలో అయితే పావు కప్పు కందిపప్పు, మైసూర్ పప్పు, పెసరపప్పు, మినప్పప్పు, ఒక కప్పు వరకు అయితే రైస్, ఒక కప్పు వరకు గోధుమ రవ్వ కూడా తీసుకొని 2 టైమ్స్ అయితే వాష్ చేసి 2 అవర్స్ పాటు అయితే నానబెట్టేశాను. ఈ లోపు అయితే డ్రై ఫ్రూట్స్ ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు కుక్కర్ లో ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ లోనే ఆనియన్, పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేసి అవి ఫ్రై అయిన తర్వాత చికెన్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత టేస్ట్ కి సరిపడా ఉప్పు, కారం, ధనియా పౌడర్, పెప్పర్ కూడా వేసేసి ఇంకా కొంచెం పెరుగు కూడా యాడ్ చేశాను. అది మంచిగా దగ్గర పడిన తర్వాత అందులోనే ఇందాక 2 అవర్స్ పాటు నానబెట్టుకున్నాం కదా, ఆ పప్పులన్నీ యాడ్ చేసేసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి 6 విజిల్స్ తర్వాత అయితే తీసాను. ఇప్పుడు ఆ పీసెస్ అన్ని సెపరేట్ చేసి ఒక గిన్నెలో వేసుకొని ఆ రైస్ ఉంది కదా దాని అయితే మిక్సీ పట్టేశాను. ఆ పీసెస్ ని అయితే విడివిడిగా చేసుకున్నాను. మళ్ళీ ఒక గిన్నెలో ఆయిల్, గీ, ఇంకా ఇందాక ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి పేస్ట్ ని ఇంకా మంచిగా పీసెస్ లాగా చేసుకున్న చికెన్ పీసెస్ ని కూడా ఇంకా రుద్దడమే అన్నమాట. ఇంకా దీన్ని అయితే ఎంత బాగా కలపాలంటే అంత బాగా కలపాలి. ఇదే చాలా పెద్ద కష్టం అన్నమాట. ఇంకా నా చెయ్యి చూడండి ఎంత రెడ్ గా అయిపోయిందో. కలుపుతూనే ఉన్నాను. పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటూ కలిపాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను. పైనుంచి కొంచెం నిమ్మరసం కూడా వేసేస్తే సరిపోతుంది. గీ కూడా వేసాను. ఇంకా ఆయిల్ అయితే ఎక్కువగా వాడలేదు నేను, ఎందుకంటే ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ అంతా హెల్త్ కి మంచిది కాదు కాబట్టి ఎక్కువగా ఆయిల్ అయితే వాడలేదు. నేనైతే ఫస్ట్ టైమే ట్రై చేశాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంత కష్టపడి చేసినందుకైనా ఒక లైక్ ఇవ్వచ్చు కదా.